వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జై లవకుశ. ఇందులో 3 పాత్రలు చేస్తున్న ఎన్టీఆర్ ఒక్కో పాత్రలో ఒక్కో రకమైన నటనను ప్రదర్శిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 2 సాఫ్ట్ క్యారెక్టర్సే అయినా 3వ క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉండదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆ 3వ పాత్ర విలన్ గా మారడానికి చూపే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటున్నారు యూనిట్ వర్గాలు. కాగా ఈ సినిమాలో 3వ పాత్ర విలన్ గా మారడానికి ఓ ప్రయోగం కారణమవుతుందని, ఆ ప్రయోగం ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఎంతో ఆసక్తిగా చూపించబోతున్నారంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఓ సైంటిస్ట్ గా ఈ 3వ పాత్ర ఉండబోతుందని, ఓ ప్రయోగంలో భాగంగా తనపై చేసుకున్న ఓ ప్రయోగం వికటించి టోటల్ గా తన రూపమే మారిపోయే పరిస్థితి నెలకొంటుందని, ఆ ప్రయోగంతో తన శరీరంలో వచ్చిన మార్పులతో క్రూరుడిగా మారిపోతాడని చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు కొంచెం షాకింగ్ గాను కొంచెం ఇంట్రెస్టింగ్ గాను ఉందని చెప్పొచ్చు. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేలా ఉన్న ఈ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.